Hello guys, welcome to the detailed explanation of Marvel television series Daredevil Born Again episode 1. ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందు సారీ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయనందుకు. అసలు ఆ వీడియో ఎందుకు చేయలేదంటే సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బామ్మ? వీళ్ళ బాంబు సార్. కాదు, మా బాంబు సార్. అదేం కాదులే, కొంచెం ఫోన్ రిపేర్ ఉండడం వల్ల ఆ వీడియో అయితే చేయడం కుదరలేదు. బట్ మీరు ఇప్పుడు చేయమన్నా కానీ ఆ వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకా ఈ డే డెవిల్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 1 అయితే స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యూ మార్వెల్ ఇన్సైడర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డే డెవిల్ అన్ఎక్స్పెక్టెడ్లీ తెలుగులో కూడా డబ్ చేశారు. సో కాన్వర్జేషన్ మొత్తం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఓన్లీ సీన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదు మాకు కాన్వర్జేషన్ మొత్తం కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే క్యారెన్, ఫాగీ, మ్యాట్లు మాట్లాడుకుంటూ ఫాగీ అండ్ మ్యాట్లు ఓల్డ్ ఏజ్ హెల్స్ కిచెన్ లో ఎలా ఉండేది అనేది క్యారెన్ తో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మ్యాట్ మాట్లాడుతూ చెర్రీ రిటైర్ అవుతున్నాడా అని మాట్లాడుతూ ఉంటే క్యారెన్ మాట్లాడుతూ చాలా మంది రిటైర్ అవుతున్నారు లేదా పారిపోతున్నారు. గత 2 ఏళ్లుగా 30% ఆఫ్ పోలీసులు ఉద్యోగాలను వదిలేస్తున్నారు అని చెప్తుంది. తర్వాత సీన్ లో జాయిసెస్ బార్ లో చాలా మంది ఏజెంట్స్, పోలీసులు, ఇంకా ఫాగీ, మ్యాట్లు, క్యారెన్లు కూడా అక్కడే ఉంటారు. క్యారెన్, మ్యాట్లు ఒక దగ్గర కూర్చొని ఉంటే ఫాగీ మాత్రం బార్ ఫ్రంట్ సిట్టింగ్ దగ్గర కూర్చొని క్రిస్టియన్ తో సొల్లేస్తాడు. ఇంకా ఇంకో సైడ్ ఏమో రిటైర్ అవుతున్న చెర్రీ డిటెక్టివ్ కిమ్ తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళిద్దరు డిస్కషన్ లో డే డెవిల్ ఇంకా వైట్ టైగర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఫాగీ క్రిస్టియన్ తో బెన్నీ గురించి, తన గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే క్యారెన్ అది చూసి, ఓ చూసావా ఫాగీ క్రిస్టియన్ కి ట్రై చేస్తున్నాడు అని మ్యాట్ తో చెప్తూ ఉంటుంది. వన్ టైంలో ఫాగీకి బెన్నీ నుండి కాల్ వస్తుంది. అండ్ అప్పుడు మ్యాట్ కూడా ఫాగీ బయట ఉండి బెన్నీతో మాట్లాడుతూ ఉండేది వింటూ ఉంటాడు. బెన్నీ మాట్లాడుతూ ఎక్కడెవరో ఉన్నారు అని కొంచెం భయం భయంగా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న మ్యాట్ క్యారెన్ తో కలిసి బయటకు వచ్చి ఏం జరిగిందని ఫాగీని అడుగుతాడు. అప్పుడు ఫాగీ లాస్ట్ టైం లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బెన్నీని సేఫ్ గా ఉంచాలి అని దాచిపెట్టా అని చెప్తాడు. అప్పుడు మ్యాట్ మాట్లాడుతూ నువ్వెంతకీ ఎక్కడ దాచిపెట్టావు అంటే నా అపార్ట్మెంట్ లోనే, అది పక్కనే ఉంది అని ఫాగీ అంటాడు. అప్పుడు మ్యాట్ వెళ్తూ ఉండగా ఫాగీ నువ్వు ఇందులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు అని అంటాడు. ఇంకా మ్యాట్ వెళ్లి సూటప్ అయ్యి డే డెవిల్ గా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా తన సెన్సిటివ్ ఏజ్ తో బెన్నీ దగ్గర ఏం జరుగుతుంది అనేది వింటూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి తన ఆరో థ్రెడ్ స్టిక్ ని యూజ్ చేసి ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు. ఆ టైంలో ఫాగీ బెన్నీకి ట్రై చేస్తూ ఉంటే బెన్నీ మాత్రం రెస్పాన్స్ ఇవ్వడం. అప్పుడు క్యారెన్ తో ఫాగీ మాట్లాడుతుంటే ఒక బుల్లెట్ వచ్చి ఫాగీకి తగులుతుంది. ఇంకా క్యారెన్ షాక్ లో చూస్తూ ఉండగానే తన వెనకున్న ఇద్దరికి కూడా బుల్లెట్ తగిలి వాళ్ళు అక్కడే చనిపోతారు. అప్పుడు స్నో యాష్ లో నుండి బుల్సై గన్స్ తో బయటకు వస్తూ హలో క్యారెన్ అంటాడు. ఇంకా అలా తను వస్తూనే ఒక స్మోక్ బాంబ్ ని ఆ బార్ లోకి విసిరేస్తాడు. ఇంకా క్యారెన్ ని చంపబోతూ ఉంటే డే డెవిల్ అక్కడికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది. ఒక పక్కేమో ఫాగీ చనిపోతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ బుల్సై బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేయాలి అనుకుంటాడు. అంతలో డే డెవిల్ తను ఆపి తను కొడుతూ ఉంటాడు. ఇంకా చిన్న చిన్నగా ఫాగీ హార్ట్ బీట్ కూడా ఆగిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత తను చనిపోతాడు. ఆ కోపంలో డే డెవిల్ బుల్సైని కొడుతూ ఎందుకు ఇలా చేసావు అంటూ ఉంటే బుల్సై మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఇంకా టైంలో డే డెవిల్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా బుల్సైని బిల్డింగ్ మీద నుంచి కిందకు తోసేస్తాడు. అప్పుడు క్యారెన్ పడింది మ్యాట్ ఏమో అనుకుని వెనక్కి తిరిగి చూసి తర్వాత మ్యాట్ పైన ఉండడం చూసి కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుంది. ఆ టైంలో మ్యాట్ తన మాస్క్ ని తీసేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ వచ్చిన చెర్రీ డే డెవిల్ మ్యాట్ ఇద్దరు ఒకటే అని తెలుసుకుని కొంచెం షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత కింద పడ్డ బుల్సై ఇంకా చనిపోకుండా ఉండడం మనకు చూపిస్తారు. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఫాగీ చనిపోవడంతో మ్యాట్ తన డే డెవిల్ ఐడెంటిటీని వదిలేయాలి అనుకుంటాడు. అలాగే తన మాస్క్ ని కూడా అక్కడ నుండి వదిలేస్తాడు. ఇదంతా జరిగిన 1 year తర్వాత మ్యాట్ తన రూమ్ లో నుండి రెడీ అయ్యి బయటికి రావడం చూపిస్తారు. తర్వాత మిస్టర్ ఫిస్క్ ని కూడా మనకు చూపిస్తారు. అండ్ తన వైఫ్ వెనిసా తన టీమ్ లో ఉన్న వాళ్ళతో రెడ్ హాక్ ఏరియాలో ట్యాక్స్ లను వసూలు చేయకూడదని మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత వెనిసా ఈ మంత్ మన అందరం కష్టపడంగా 7.73 మిలియన్స్ వచ్చాయని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా వెనిసా మాట్లాడుతూ ఉన్నప్పుడు తన వెనకున్న షటర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడికి ఫిస్క్ వస్తాడు. అలా మిస్టర్ ఫిస్క్ రావడంతో ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత మిస్టర్ ఫిస్క్ అండ్ వెనిసాలు కూర్చొని మాట్లాడుకుంటూ వెనిసా దగ్గర నుండి ఫిస్క్ వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ సిటీని ఎలా సేవ్ చేయాలి, ఎలా అప్గ్రేడ్ చేయాలి అనే దాని గురించి ఫిస్క్ వెనిసాతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సీన్ లో ఒక బేబీ రిపోర్టర్ ఆ సిటీలో జరిగే వాటి గురించి న్యూస్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ డే డెవిల్ తిరిగి రావాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. తర్వాత మ్యాట్ ఆఫీస్ కి రాకముందే క్రిస్టియన్ వచ్చి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంకా మ్యాట్ తో మాట్లాడుతూ రేపు జరగబోయే హీరింగ్ కి రెడీగా ఉన్నావా మ్యాట్ అని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కోర్టులో ఫాగీని పాండెక్స్టర్ చంపినందుకు గాను కేసు హీరింగ్ జరుగుతూ ఉంటుంది.
ఉంటుంది. ఆ కేసుని మ్యాటే వాదిస్తూ ఉంటాడు. ఇంకా మ్యాట్ మాట్లాడిన తర్వాత పాండైస్ కి జైల్లో లైఫ్ టైం పనిష్మెంట్ వేయాలి అని జడ్జ్ నిర్ణయిస్తుంది. హియరింగ్ అయిపోయిన తర్వాత క్యారెన్ ఇంకా మ్యాట్లు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు క్యారెన్ మాట్లాడుతూ ఫాగీ చనిపోయిన దగ్గర నుండి నువ్వు కనీసం నాతో మాట్లాడలేదు అంటూ వాళ్ళ రిలేషన్షిప్ ని అక్కడితో ఎండ్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటుంది. ఇంకా డే డెవిల్ మాస్క్ లోనే ఒక చిన్న పార్ట్ ని మ్యాట్ కి ఇచ్చి క్యారెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా జరిగిన తర్వాత మ్యాట్ తన ఇంట్లో ఫుడ్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఒక వాయిస్ మ్యాట్ కి వినిపించడంతో రేడియో ఆఫ్ చేసి టీవీలో వాల్యూమ్ ని పెంచుతాడు. టీవీలో విల్సన్ ఫిస్క్ మాట్లాడుతూ సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి ఇంకా తప్పుల గురించి మాట్లాడుతూ నేను వీటన్నిటిని సరి చేయాలి అనుకుంటున్నా అంటూ ఫిస్క్ న్యూయార్క్ కి మేయర్ గా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటిస్తాడు. తర్వాత సీన్ లో ఫిస్క్ తన రైటర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ డేవిడ్ బ్లేక్ మాట్లాడుతూ ఫిస్క్ ని తన మాటలతో పైకి లేపేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో క్రిస్టియన్ మ్యాట్ క్యారెన్ లా బ్రేకప్ గురించి తెలుసుకొని మ్యాట్ కి ఒక పర్సన్ ని మీట్ చేయాలి అనుకుంటుంది. అందుకోసం మ్యాట్ తో అబద్ధం చెప్పి తనని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్ళమని చెప్తుంది. ఇంకా మ్యాట్ ఒప్పుకొని తనని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్తాడు. ఆ టైంలో ఫిస్క్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మ్యాట్ అంతా కూడా వింటూ ఉంటారు. తర్వాత మ్యాట్ కాఫీ షాప్ లో కూర్చొని క్రిస్టియన్ చెప్పిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను రావడంతో తన పరిచయం చేసుకుంటాడు. తన పేరు డాక్టర్ గ్లెన్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటే క్రిస్టియన్ వాళ్ళిద్దరిని డేట్ గా పంపించింది అని వాళ్ళు రియలైజ్ అవుతారు. ఫస్ట్ వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. తర్వాత కలిసి కాఫీ తాగాలి అనుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కలుస్తున్నట్టే అని అనిపిస్తుంది. తర్వాత సీన్ లో ఆఫీస్ లో ఉన్న క్రిస్టియన్ తో మ్యాట్ మాట్లాడుతూ నువ్వు చేసిందేం బాగోలేదు, ఎందుకు చేసావు అని క్రిస్టియన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు క్రిస్టియన్ మాట్లాడుతూ నేను నీ ఫ్రెండ్ ని, నీ లైఫ్ లో నీకు సంథింగ్ కావాలి అందుకే ఇలా చేసా అని అంటుంది. ఇంకా తర్వాత కాన్ఫరెన్స్ రూమ్ లో చెర్రీ ఉన్నట్టుగా కూడా చెప్తుంది. ఇంకా మ్యాట్ చెర్రీ దగ్గరకు వెళ్తూ గ్లెన్ నెంబర్ ని నాకు సెండ్ చేయి, సారీ చెప్పాలి అని అంటాడు. ఆ టైంలో క్రిస్టియన్ నవ్వుకుంటూ ఓకే ఓకే అని అంటుంది. తర్వాత మ్యాట్ చెర్రీతో మాట్లాడతాడు. అప్పుడు చెర్రీ మాట్లాడుతూ ఫిస్క్ అగ్నెస్ట్ గా హాఫ్ సిటీ ఉంది, ఇంకో హాఫ్ సిటీ తన కోసం బిల్డింగ్ మీద నుంచి కూడా దూకేయడానికి సిద్ధంగా ఉంది అని మ్యాట్ తో చెప్తాడు. అప్పుడు మ్యాట్ మాట్లాడుతూ తను ఎలాంటి వాడో నాకు చాలా బాగా తెలుసు, ఒకవేళ న్యూయార్క్ లో తనే మేయర్ గా గెలిచాడు అంటే మేబీ ఈ సిటీలో తను మేయర్ గా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నట్టే లెక్క అని అంటాడు. ఇంకా చెర్రీతో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఆపేయమని కూడా చెప్తాడు. తర్వాత సీన్ లో బీబీ రిపోర్టర్ ఫిస్క్ గురించి ప్రజల్ని ఒపీనియన్ అడుగుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో మేయర్ గా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా టీవీఎన్వైసీ యొక్క మేయర్ డిబేట్ లో మాట్లాడుతూ ఉంటారు. అలా ఫిస్క్ మాట్లాడి బయటకు వస్తూ ఉంటే మ్యాట్ ఫిస్క్ కి ఎదురవుతాడు. తో కలిసి కొంతసేపు మాట్లాడాలి అని అనుకుంటాడు. అందుకు ఫిస్క్ కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూర్చొని ఒక కాఫీ షాప్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మ్యాట్ మాట్లాడుతూ నువ్వు మంచిగా ఉండాలి అంటే ఉండు, నేను పనిష్ చేయడానికి మాత్రం నేను ఖచ్చితంగా వస్తాను అని ఫిస్క్ తో చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఫాగీ చనిపోయిన దాని గురించి, డేడెవిల్ ఎందుకు రావాలి అనుకోవట్లేదు అనే దాని గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పాలంటే ఇక్కడ మ్యాట్ ఫిస్క్ కి వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంది. ఇంకా అక్కడ నుంచి మ్యాట్ గుడ్ డే సార్ అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. తర్వాత సీన్ లో గ్లెన్ ఇంకా మ్యాట్ లో కలిసి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే విల్సన్ ఫిస్క్ 112వ మేయర్ గా ఎంపికయ్యాడు అనేది మ్యాట్ వింటాడు. అలా మ్యాట్ మాట్లాడుతూ తను గెలిచాడు అని మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి గతంలో మీకు ఇద్దరికి బాగా పరిచయం ఉంది అని గ్లెన్ అంటూ ఉంటుంది. తర్వాత సీన్ లో మేయర్ గా ఫిస్క్ ఎంపికైనందున అక్కడ చాలా మంది కూడా ఫిస్క్ ని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వెనిసా కూడా అక్కడ ఉంటుంది. తర్వాత వెనిసా బిల్డింగ్ పైన ఉంటే ఫిస్క్ తన దగ్గరికి వచ్చి నాకు యాడమ్ ఎవరు తెలుసు అని అంటాడు. తను ఎవరో నాకు తెలియదు కానీ వెనిసా మాత్రం తను ఏమీ చేయొద్దు అని ఫిస్క్ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటుంది. ఆ తర్వాత రోడ్ లో వాక్ చేస్తూ వస్తున్న మ్యాట్ ఇంకా గ్లెన్ వాళ్ళ ఇంటి ముందు మాట్లాడుకుంటూ నువ్వు ఒక్కడవే సిటీని సేవ్ చేయలేవు అని గ్లెన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత గ్లెన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫిస్క్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో ఒక బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక గాయ్ ఫిస్క్ బొమ్మని ఒక వాల్ మీద డ్రా చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ ఏమో మ్యాట్ దీని గురించి ఆలోచిస్తూ వాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా చివరిగా పిక్ అయితే డ్రా చేయడం అయిపోతుంది. ఆ పిక్ లో విల్సన్ ఫిస్క్ యొక్క 2 ఫేసెస్ ని మనకు కరెక్ట్ గా చూపిస్తూ ఉంటారు. ఒక సైడ్ ఏమో కింగ్ పిన్ ఉంటే ఇంకో సైడ్ ఏమో విల్సన్ ఫిస్క్ ని చూపిస్తూ ఉంటారు. చివరిగా ఫిస్క్ ని మ్యాట్ ని చూపిస్తూ డే డెవిల్ కింగ్ పిన్ రిటర్న్ అవుతున్నారు అనే దాంతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి గేమ్ షురూ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో షార్ట్ గా ఉందని ఏమనుకోవద్దు, ఎందుకంటే తెలుగులో ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోలేదు. అంటే కాన్వర్జేషన్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోలేదు. సో దట్స్ వై దట్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జాస్ట్ యువర్